ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః 16 సోమవారాల వ్రతం. ఈ వ్రతానికి సంబంధించి కొన్ని వందల వేల వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి. అలాగే స్వామివారికి ప్రసాదం ఏది నివేదించాలి అనే దాని గురించి కూడా కొన్ని వందల వీడియోస్ అయితే డౌట్ లేకుండా ఉన్నాయి. అయితే నేను ఈరోజు ఇన్స్టాలో ఒక వీడియో చూశానన్నమాట. ఆమె 16 సోమవారాల వ్రతం చేసి స్వామివారికి చపాతీ చేసి ఆ చపాతీని మిక్సీ పట్టి వచ్చిన మిక్సీ పౌడర్లో నెయ్యి కలిపి బెల్లం కలిపి దాన్ని ఉండలుగా చేసి స్వామివారికి నివేదన చేసింది. అసలు ఇది పెడతారా ఇలా? నాకైతే నిజంగా ఈ ప్రసాదం నేను ఎప్పుడు కని విని ఎరగను. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా దయచేసి కమెంట్ అయితే చేయండి. ఇలాంటి ప్రసాదాలు దేవుడికి నివేదన చేస్తారు అని నాకైతే తెలీదు. మీకు తెలిస్తే ప్లీజ్ 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 కమెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్, మీరు పూజలు ఏదైనా స్టార్ట్ చేసే ముందు బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి, మనకి వ్రత కథ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ చదివి బిఫోర్ డే ఏం చేయాలి, ఏం చేయకూడదు, నియమాలు ఏంటి అనేది చదివి తెలుసుకొని తర్వాత మీరు వ్రతాలని స్టార్ట్ చేయండి. అంతేగాని మనకిష్టం వచ్చింది మనం పెట్టేసి, నాకైతే తెలీదు, అంటే నేను క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అలాంటి ప్రసాదం పెడతారా లేదా అనేది నాకు ఇప్పటిదాకా తెలీదు. సో దానికి ఎన్ని వ్యూసో, ఎన్ని లైక్సో, ఎన్ని కమెంట్సో, అసలు అది చూసినప్పటి నుంచి నా మైండ్లో నుంచి పోవట్లేదు. అందుకోసం క్లారిటీ కోసం పెడుతున్నా. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః.